విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో బొత్స సత్యనారాయణ ఎన్నిక లాంఛనంగా మారిపోయింది. అయితే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నుంచి రకరకాల అభ్యర్థుల పేర్లు రంగంలోకి వచ్చాయి. ఎమ్మెల్సీలో విజయం సాధించడం లక్ష్యంగా బలమైన ప్రత్యర్థిని దింపుతామని చెప్పేసి కూటమి పార్టీకి సంబంధించిన నేతలు ప్రకటన చేశారు. అయితే బొత్స సత్యనారాయణ వ్యూహాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నిక చేసిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీ ఆలోచనలు పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్థికంగా అంగబలంగా ఉన్న బొత్స సత్యనారాయణ ఎదుర్కోవాలంటే కొద్ది కష్టపడవలసిన పరిస్థితి. అంటే అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉండడం వల్ల ఎన్నికల్లో విజయం సాధించవచ్చు అని చెప్పేసి ఆ పార్టీ నేతలు ఊహించారు. అయితే తెలుగుదేశం పార్టీ వేసిన ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ బొత్స సత్యనారాయణ కీలక స్టెప్పులు వేయడం వల్ల తెలుగుదేశం పార్టీ ఒక అంత వెనక్కి తగ్గిందని చెప్పుకోవాలి. అంటే ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే బొత్స సత్యనారాయణ నామినేషన్కి ముందు నుంచే పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించడం, వారితోటి మమేకం అవడం, అతనికి ఉన్న పరిచయాలతో వాళ్ళని ఏ రకంగా ఇతర పార్టీ వాళ్ళు ప్రలోభ పెట్టకుండా ఉండే విధంగా వాళ్ళకి క్యాంపు రాజకీయాలు కూడా చేశాడు ఆయన. ఈ నేపథ్యంలోని తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే చాలా కష్టపడవలసిన పరిస్థితి. ఎందుకంటే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్నవాళ్ళు మొత్తం 814 మంది ఉన్నారు. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోగోతో యాంబ్లంతో నెగ్గిన వాళ్ళు 615 మంది వరకు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళైతే 215 మంది ఉన్నారు. అంటే రమారమి 600 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఉన్నాయి. అయితే వాళ్ళు ఎంతమంది చీలిస్తే ఇందులోకి వచ్చి సపోర్ట్ చేస్తారన్నది కొద్దిగా ప్రశ్నార్థకమైనది. దానికి కూడా ఒక రకంగాను చర్చలు అయితే జరిపారు. వ్యూహాత్మకంగా అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు ఏ రకంగా అయినా బొత్స సత్యనారాయణ ఓడించాలని చెప్పేసి వ్యూహాత్మకంగా అడుగులు కూడా వేశారు. కానీ ఆ అడుగులన్నీ చెల్లాచెదురైపోయినాయి. బొత్స సత్యనారాయణ రాజకీయ చతురత ప్రదర్శించాడు. మొత్తం మండల స్థాయి నుంచి, పంచాయతీ నుంచి, జిల్లా పరిషత్, జిల్లా ప్రాదేశిక సంబంధించిన అభ్యర్థులు కూడా అందరితోటి మమేకమై వాళ్ళతో మాట్లాడి ఈ కష్ట సమయంలో పార్టీని నిలబెట్టాలి. అయితే ఇవన్నీ తెలిసిన చంద్రబాబు నాయుడు పోటీ నుంచి వైదొలుగుతున్నాం, ఒక హుందా రాజకీయాలు చేస్తాం, కానీ ఎటువంటి ప్రలోభాలు పెట్టి రాజకీయాలు మేము చేయము అంటూ ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ ఎన్నిక లాంఛనంగా మారిపోయింది. అయితే బొత్స సత్యనారాయణతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒక అతను రంగంలో ఉన్నాడు. అతను విత్డ్రా అయితే ఏకగ్రీవంగా బొత్స సత్యనారాయణ ఎన్నిక లాంఛనం.